రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లు నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని జూలై 31న జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. అయితే విభిన్న కారణాల వల్ల ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కానందున స్పీకర్కు మరో 2 నెలల గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన మిస్లేనియస్ అప్లికేషన్ సీజేఐ ధర్మాసనం ముందు 14వ నెంబర్లో లిస్ట్ అయింది. అలాగే 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ 36వ నెంబర్లో ఉంది. స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవడంలో విఫలమైనందున నేరుగా న్యాయస్థానమే తమ పిటిషన్లపై విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన మరో రిట్ పిటిషన్ 37వ నెంబర్లో లిస్ట్ అయింది. బహుశా ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ఈ 3 పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టి నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.